బద్ధ శత్రువులు ఇప్పుడు రక్షణ రంగంలో మిత్రులుగా మారుతున్నారా? 1971 నాటి రక్త చరిత్రను పక్కన పెట్టి బంగ్లాదేశ్ పాకిస్తాన్ చేతులు కలుపుతున్నాయా? అవును. దక్షిణాసియాలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేచింది. తన గగనతల రక్షణ కోసం అగ్రరాజ్యం అమెరికాను కాదని, పక్కనే ఉన్న చైనాను కాదని బంగ్లాదేశ్ పాకిస్తాన్ వైపు ఎందుకు మొగ్గు చూపుతోంది? పాకిస్తాన్ తయారు చేసిన JF-17 థండర్ యుద్ధ విమానాలను బంగ్లాదేశ్ ఎందుకు కొంటోంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ రక్షణ రంగ చరిత్రలో ఇదొక మైలురాయిగా చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్, చైనా సంయుక్తంగా అభివృద్ధి చేసిన అద్భుతమే ఈ J-17 థండర్. ఇది కేవలం ఒక యుద్ధ విమానం మాత్రమే కాదు, పాకిస్తాన్ స్వావలంబన దిశగా వేసిన పెద్ద అడుగు. 1990లలో బీజం పడిన ఈ ప్రాజెక్టు 2000వ దశకం ఆరంభంలో పంజాబ్ ప్రావిన్స్ లోని కమ్రాలో ఉత్పత్తిని ప్రారంభించింది. ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం ఏమంటే, ఈ విమానంలో దాదాపు 58% భాగాలు పాకిస్తాన్లోనే తయారవుతుండగా 42% చైనాలో తయారవుతున్నాయి. చైనా సాంకేతికత, పాకిస్తాన్ అసెంబ్లింగ్ నైపుణ్యం కలగలిపిన యుద్ధ విమానం ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. పాకిస్తాన్ తన రక్షణ ఎగుమతి లక్ష్యాలలో భాగంగా బంగ్లాదేశ్తో ఈ ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా తన సత్తాను చాటుకుంది. చైనా భాగస్వామ్యం ఉన్నప్పటికీ ఫైనల్ అసెంబ్లీ మరియు అమ్మకం పాకిస్తాన్ చేతుల మీదుగానే జరుగుతుండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. బంగ్లాదేశ్ వంటి దేశానికి విమానాలు అందడం అంటే పాకిస్తాన్ రక్షణ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందనడానికి నిదర్శనం. అసలు బంగ్లాదేశ్కు ఇప్పుడు హఠాత్తుగా యుద్ధ విమానాల అవసరం ఎందుకొచ్చింది? బంగ్లాదేశ్ వైమానిక దళం పరిస్థితిని గమనిస్తే సమాధానం దొరుకుతుంది. దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన విమానాలు ఇప్పుడు తుప్పుపట్టిపోతున్నాయి. ప్రస్తుతం వారి వద్ద ఉన్న చైనీస్ F-7 ఫైటర్ జెట్లు కాలం చెల్లినవి కాగా, రష్యాకు చెందిన MiG-29లు చాలా పరిమిత సంఖ్యలో ఉన్నాయి. మయన్మార్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, మారుతున్న ప్రాంతీయ భద్రతా అవసరాల దృష్ట్యా బంగ్లాదేశ్ తన సైన్యాన్ని ఆధునికీకరించుకోవడం అనివార్యమైంది. పాత విమానాలు తరచూ మొరాయిస్తుండడం, వాటి నిర్వహణ కష్టసాధ్యంగా మారడంతో ఢాకా ప్రభుత్వం కొత్త ఆప్షన్ల కోసం వెతకడం మొదలుపెట్టింది. కేవలం గగనతల రక్షణ కోసమే కాకుండా తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి బంగ్లాదేశ్కు అత్యాధునిక, అదే సమయంలో నమ్మదగిన యుద్ధ విమానాలు అత్యవసరమయ్యాయి. ఈ క్రమంలోనే వారి చూపు పాకిస్తాన్ తయారు చేస్తున్న JF-17 థండర్ పై పడింది. ఇది బంగ్లాదేశ్ వైమానిక దళానికి కొత్త ఊపిరి పోయడమే కాకుండా ఆ ప్రాంతంలో వారి సైనిక శక్తిని గణనీయంగా పెంచే అవకాశం ఉంది. ఇక్కడ అందరినీ తొలిచివేస్తోన్న ప్రశ్న ఒక్కటే: అమెరికా లేదా ఇతర యూరోపియన్ దేశాల నుండి బంగ్లాదేశ్ ఎందుకు విమానాలు కొనడం లేదు? దీనికి ప్రధాన కారణం ఆర్థిక కోణం. పాశ్చాత్య దేశాల యుద్ధ విమానాలైన అమెరికన్ F-16 లేదా F-18 వంటివి సాంకేతికంగా ఎంత అధునాతనమైనవో ధర విషయంలో అంతకంటే ఎక్కువ ఖరీదైనవి. ఒక F-16 విమానం కొనే ఖర్చుతో బంగ్లాదేశ్ బహుశా 2 లేదా 3 JF-17లను కొనుగోలు చేయొచ్చు. కేవలం కొనడమే కాదు, వాటి నిర్వహణ, స్పేర్ పార్ట్స్, సర్వీసింగ్ కూడా అమెరికన్ విమానాలకు చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. బంగ్లాదేశ్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి బడ్జెట్ అనేది చాలా పెద్ద సమస్య. తక్కువ ఖర్చుతో ఎక్కువ సామర్థ్యం ఉన్న విమానాల కోసం వెతికినప్పుడు JF-17 థండర్ వారికి బెస్ట్ చాయిస్ గా కనిపించింది. పైగా పాకిస్తాన్ కేవలం విమానాలను అమ్మడమే కాకుండా వాటికి సంబంధించిన శిక్షణ, విడిభాగాలు, దీర్ఘకాలిక నిర్వహణ ప్యాకేజీని కూడా చాలా చౌకగా ఆఫర్ చేస్తోంది. ఇది బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థపై పెనుభారం పడకుండానే వారి రక్షణ అవసరాలను తీర్చే ఒక తెలివైన నిర్ణయం. మరి చైనా నుండే నేరుగా కొనొచ్చు కదా, పాకిస్తాన్ ద్వారా ఎందుకు? ఇక్కడే అసలు లాజిక్ ఉంది. బంగ్లాదేశ్ ఇప్పటికే తన సైన్యంలో ఎక్కువగా చైనీస్ ఆయుధాలు, చైనీస్ ఏవియోనిక్స్ మరియు ఇంజిన్లను ఉపయోగిస్తోంది. JF-17 కూడా చైనా టెక్నాలజీతో రూపొందిందే కాబట్టి బంగ్లాదేశ్ పైలట్లకు, మెకానిక్లకు ఈ కొత్త విమానాలను ఆపరేట్ చేయడం చాలా సులభమవుతుంది. కొత్తగా మొత్తం వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉండదు. ఇది ప్లగ్ అండ్ ప్లే లాంటిది. అంతేకాకుండా అమెరికా నుండి ఆయుధాలు కొంటే వచ్చే చిక్కులు అన్నీ ఇన్ని కావు. మానవ హక్కుల పేరుతో ఆంక్షలు, విదేశాంగ విధానం
విధానంలో జోక్యం, ఎప్పుడు ఎక్కడ వాడాలో చెప్పే నిబంధనలు ఇవన్నీ అమెరికా డీల్స్లో ఉంటాయి. కానీ పాక్ లేదా చైనాతో అలాంటి తలనొప్పులు ఉండవు. నో కండిషన్స్ అప్లైడ్ అనే పద్ధతిలో ఈ డీల్ సాగుతుంది. పాకిస్తాన్ అందించే ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ మరియు చైనా టెక్నాలజీతో ఉన్న అనుసంధానం బంగ్లాదేశ్ను ఈ డీల్ వైపు మొగ్గు చూపేలా చేశాయి. రాజకీయ షరతులు లేని ఆయుధాలే ఇప్పుడు చిన్న దేశాలకు కావాలి. చివరగా ఇది కేవలం వ్యాపార ఒప్పందం మాత్రమే కాదు, అంతకు మించిన భౌగోళిక రాజకీయ మార్పు. గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్లో రాజకీయ నాయకత్వం మారింది. షేక్ హసీనా హయాంలో భారత్తో ఉన్న అత్యంత సన్నిహిత సంబంధాలు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చాక కాస్త సడలాయి అనే చెప్పాలి. ఇదే సమయంలో దశాబ్దాలుగా స్తంభించిపోయిన పాక్ బంగ్లాదేశ్ సంబంధాలు మళ్లీ చిగురిస్తున్నాయి. 1971 యుద్ధ గాయాలను పక్కన పెట్టి ఇస్లామాబాద్ మరియు ఢాకా మధ్య రక్షణ బంధం బలపడడం దక్షిణాసియా రాజకీయాల్లో పెను మార్పు. ఈ డీల్ ద్వారా పాకిస్తాన్ బంగ్లాదేశ్కు దగ్గరవడమే కాకుండా భారత్ చుట్టూ తమ మిత్రదేశాల వలయాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేస్తోంది. చైనా, అమెరికా వంటి దేశాల నుండి భారీ బడ్జెట్, కఠినమైన షరతులతో కూడిన ఆయుధాలను కాదని పాకిస్తాన్ వైపు బంగ్లాదేశ్ చూడడం ఒక రకంగా ప్రాంతీయ శక్తి సమతుల్యతను దెబ్బతీసే అంశమే. భవిష్యత్తులో ఈ రెండు దేశాల సైనిక మైత్రి బంగాళాఖాతంలో ఎలాంటి అలజడి సృష్టిస్తుందో వేచి చూడాలి.